తెలంగాణ రెండు రాష్ట్రాలలో కూడా మీకు ఎలాంటి న్యూస్ అయినా 24 hours కాదు 1 second లో మీ అందరి ముందు ఉండాలి అంటే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. ప్రతి పని ప్రతి ఫోటో మీరు దిగేటువంటి ప్రతి ఫోటో మీరు మాట్లాడేటువంటి ప్రతి వీడియో కాల్ మీరు మాట్లాడేటువంటి మీరు చేసేటువంటి ప్రతి మెసేజ్ అది ఇన్స్టా అయి ఉండొచ్చు, ఫేస్బుక్ అయి ఉండొచ్చు, ఇంకోటి అయి ఉండొచ్చు, ఎవ్రీథింగ్ ఈజ్ రికార్డెడ్. ఎక్కడ రికార్డ్ అయి ఉంటుంది? మీరు ఎవరైతే పర్మిషన్ తీసుకుంటారో వాళ్ళ దగ్గర రికార్డ్ అయి ఉంటుంది. అర్థమైందా? నన్ను ఎవ్వరు చూస్తలేడు అనుకోవద్దు. మీరు ఎక్కడైతే పర్మిషన్ తీసుకుంటారో అన్నిటికీ అగ్రి కొడుతురు కదా, వాడి దగ్గర ఉంటాయి అన్నీ. కాబట్టి మీరు ఏదైనా చేసేటప్పుడు తెలుసో తెలియకనో ఎట్ ది ఏజ్ ఆఫ్ ఓకేనా, తెలిసి తెలియక ఏదో పొరపాటు చేసినా దాన్ని సరిదిద్దుకునే ప్రయత్నం చేయండి. అర్థమవుతుందా? ఆ ఇన్స్టాలు ఫేస్బుక్లు తీసేయండి. సార్ మేము వాడొద్దా సార్ అంటే వాడండి, మంచిగా వాడండి. ఏమొస్తే దాంట్లో నువ్వు ఫోటో పెట్టాగానే లైక్ల కోసం నాకు ఎన్ని లైక్లు రాలేదని చెప్పేసి ఏమైనా కౌంట్ ఉందా? దానివల్ల ఫేమసా? మనకి ఇప్పుడు అవసరం లేదు కదా ఈ వయసులో. ఎవరో కొందరు చేస్తారు, దానికోసం సపరేట్ ఉంటారు గ్యాంగ్. దాని మీదనే సంపాదన ఉంటుంది వాళ్ళకి, సంపాదన కూడా దాని మీదనే ఉంటుంది వాళ్ళకి. ఏదైనా వీడియో చేసినప్పుడు దాని కింద ఉండే కామెంట్స్ని కూడా చూడండి. ఆ వీడియో ఒకటే చూడకండి, దరిద్రం కొట్టు కామెంట్స్ ఉంటాయి. అవునా కదా? ఎవరు అమ్మాయిలు ఎవరేం మాట్లాడుతున్నారు? ఇక మీరు ఇంటికి సెలవులలో పోయినప్పుడు అయితే ఇంకా చాలా చూస్తారు. ఆ ఫోన్ మీ అమ్మాయి ఎక్కడ ఉంటుందో ఉండదు నాకు తెలియదు. అవునా కదా? ఒక విషయం, ఇది ఫోను. ఇప్పుడు దీని గురించి మీకు ఏం తెలిసింది? వాడాలా వాడొద్దా? వాడాలి. దేనికి వాడాలి? ఫర్ ది పర్పస్ ఆఫ్ కమ్యూనికేషన్ అండ్ యూటిలైజ్ చేసుకుంటే, మీరు గూగుల్ యూటిలైజ్ చేసుకొని మీకు ఏమైనా చదువుకుంటే దానికి ఏమన్నా అక్కడ వస్తుంది. మీకు సబ్జెక్ట్ పర్పస్గా ఒక సైంటిస్ట్ ఉన్నాడు, ఆ సైంటిస్ట్ గురించి వెతకడము, లేకుంటే టీచర్స్ పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు వాళ్ళ గురించి వెతకడము. అర్థమవుతుందా? అటువంటివి చేసుకుంటే మీకు ఏమైనా సమాచారం కొద్దిగా ఇస్తుంది కదా? అవునా కదా? రైట్, ఓకే. క్లబ్ పబ్బు చిందులంటూ పారను మా కల్చరంటూ, ఖుషి ఖుషి జల్సాలని మత్తు విషం తాగుతుండ్రు, గుర్రకారు హద్దు తప్పి మత్తు విషం తాగుతుండ్రు, గుర్రకారు హద్దు తప్పి డబ్బులన్నీ ఖర్చు పెట్టి ఒళ్ళు గుల్ల చేసుకొని మత్తుకు మీరు బానిసలయ్యి ఓ విద్యార్థి, తప్పులెన్నో చేస్తూ ఉన్నారు ఓ విద్యార్థి. గంజాయి డ్రగ్స్ మందు ఎంజాయ్ అని తాగుతున్నా, చెడు వ్యసనం బాట మరువరు ఓ విద్యార్థి, విజ్ఞానం బాట నడువరు ఓ విద్యార్థి. గంజాయి డ్రగ్స్ మందు ఎంజాయ్ అని తాగుతున్నా, వ్యసనాల బాట మరువరు ఓ విద్యార్థి, విజ్ఞానం బాట నడువరు ఓ విద్యార్థి. ఈ విధంగా